హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిప్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే అంటే థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి వెడ్నెస్డే ఇచ్చిన రోజు మన స్టాక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి పర్ఫామ్ చేశాయి, మనం ఏ విధంగా ట్రేడింగ్ చేసాము, ఎలా ప్రాఫిట్ తీసుకుందాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అందుకనే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ లాభాలు సరిగ్గా తీసుకోకుండా లాస్ అవుతున్న వారికి అయితే ఏంది, బిగినర్స్ అయితే ఏంది, కొత్త వాళ్ళకి ఒక ఇంట్రాడే కోర్స్ అనేది ఆన్లైన్లో 10-15 డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా తక్కువ ఫీజు తోటి, అంటే నామినల్ ఫీజు అంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో తీసుకునే ఫీజు ట్రేడర్స్ కొంతమంది టెక్నికల్ అనాలిసిస్ తీసుకునే ఫీజు కంటే రీజనబుల్గా ఉండే విధంగా మేము ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ డీటెయిల్స్ అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాము. అది ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లాన్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి మేము చేసే ట్రైనింగ్ కోర్స్ డీటెయిల్స్ ఏంటి అనేది మేము ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు ఈజీగా ట్రేడింగ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే పూర్తిగా మీరు ట్రేడింగ్ నేర్చుకోవడానికి, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఫీజు ఎంత పే చేయాలి, ఎన్ని రోజులు మనం కోర్స్ చేస్తాము, ఏమేమి నేర్చుకుంటాం అనేది పూర్తి వివరాలని మేము ఈ సండే రోజు మేము టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాము. మీరు ఎవరైనా కోర్సు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే, స్టాక్ మార్కెట్లో ఇంతమంది చేసుకుంటూ మార్కెట్ అర్థం కాకపోవడం, రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తెలియకపోవడం, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రేడ్ చేయాలి అని తెలియకపోవడం ఉన్నవారైతే కొత్త బిగినర్స్ అయితే ఎవరైనా సరే ఈ కోర్సులు అనేది జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ మనం ఈరోజు థర్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ పనిచేసింది, నెక్స్ట్ ఈ తెలుసుకున్న తర్వాత ఫ్రైడే రోజు ట్రేడ్ చేసుకోవడానికి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మనం క్లియర్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది వచ్చేసి నిఫ్టీ చార్ట్ ఫ్రెండ్స్. అయితే మనం కొంచెం దీని ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి అంటే నేను కొంచెం జూమ్ చేస్తాను, చూడండి ఏ విధంగా మన లైన్ అనేది పనిచేసిందని. చిన్నగా నేను కొంచెం జూమ్ చేస్తున్నా, క్లియర్గా అర్థమయ్యే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన ఛానల్ ఫ్రెండ్స్, ఇది ఛానల్లో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సపోర్ట్ లైన్ దగ్గర ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనం ఇచ్చిన ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైందంటే ఒక షూటింగ్ స్టార్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఏదైనా ఒక కన్ఫర్మేషన్ రెడ్ క్యాండిల్ వస్తే మాత్రమే మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి కిందికి సెల్ చేస్తాం. కానీ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయింది కానీ రీటెస్ట్ చేయలేదు. మనకి ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఇక్కడ రీటెస్ట్ చేయలేదు. రీటెస్ట్ చేయకుండా ఏమైంది, స్ట్రేట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర పోయింది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, దీని కింద సెల్ చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి మార్కెట్ అనేది కిందికి పడింది ఫ్రెండ్స్. ఓకేనా, 60 పాయింట్స్, మినిమం 60 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వస్తామో ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 50 పాయింట్స్ రాగానే మనం ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. మళ్ళీ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే చూసారా, రెసిస్టెన్స్ కాడనే మనకు బేరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ సెల్ చేస్తాం, ఈ పైన స్టాప్ లాస్ పెడతాం. చూడండి ఇక్కడ మీరు ఎంటర్ అయితే మాత్రం ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పైన ఇస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మనం స్టాప్ లాస్ ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి కూడా మన వీడియోలో ఉంది, మన ఛానల్లో ప్లేలిస్ట్లో స్టాప్ లాస్ ఏ విధంగా ఫిక్స్ చేయాలి కూడా మనం ఇచ్చాము, చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోలేకపోతే మళ్ళీ ఏమైంది, మార్కెట్ మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏమైంది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇక్కడ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇక్కడ వచ్చింది. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనేది మార్కెట్ అనేది పడింది. చూసారా, ఎప్పుడైతే మనం ప్రాఫిట్ తీసుకుంటామో పర్ఫెక్ట్గా ఎగ్జిట్ అయినా అవ్వాలి మార్కెట్ నుంచి. లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ తీసుకున్నా కానీ ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మన సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ ఏమైంది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకుంది, ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ మీరు సెల్ చేసుకున్నా కానీ ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి ప్రాఫిట్ అనేది నిఫ్టీలో తీసుకున్నారు ఫ్రెండ్స్. క్లియరా, ఇంత క్లియర్ అనమాట. ప్రైస్ యాక్షన్ అనేది చాలా క్లియర్గా పనిచేసింది. చూడండి మీరు ఎంత మార్కెట్ ఫాల్ అయిందో మీరు వీడియో అనేది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నేను కొంచెం జూమ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది,
మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయింది, ఎక్కడ కూడా మళ్ళీ ట్రేడ్ తీసుకునే ఛాన్స్ లేదు. ఒకసారి మార్కెట్ అప్ వెళ్ళి మళ్ళీ ఏమైంది, మళ్ళీ మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ కొంచెం దగ్గరలో వచ్చింది, కానీ ఇక్కడ మనం ఎక్కడ ట్రేడ్ చేస్తానికి మనకి ఛాన్స్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఛాన్స్ అనేది ఇవ్వలేదు మార్కెట్. ఓకేనా, ఛాన్స్ అనేది మనకి ఇవ్వలేదు. ఇది కూడా ఛానల్లో ఇలా కూడా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడు ఇది బ్రేక్ అయినమ్మంటే మనం సెల్ చేసుకోవచ్చు, కానీ ఇది మనకు తెలియదు, ఈ ప్యాటర్న్ మనం చెప్పలేదు. ఓకేనా, అయితే నెక్స్ట్ మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక ఏం ప్యాటర్న్ వచ్చింది ఫ్రెండ్స్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందా, రాలేదు. అందుకే మనకి ఏం చేస్తాం, ట్రేడ్ అనేది ఇక్కడ చెయ్యం. ఓకేనా, నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ ఏమైంది, మనం ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది, ఇక్కడ బేరీ షంగిల్ ఫింగ్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసి ఇక్కడ నుంచి మనం ఒక 200 పాయింట్స్ అనేది ఇక్కడ బుక్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ 200 పాయింట్స్ అనేది మనం బుక్ చేస్తాం. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్లో ఏమైంది, మనం ఇచ్చిన అగైన్ సపోర్ట్ లెవెల్ కిందనే ఒక చిన్న ప్యాటర్న్ వచ్చింది. ఇదేంటి, మనకి ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ అంటే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసాం. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 100 పాయింట్స్ బుక్ చేసాం. మళ్ళీ ఏమైంది, మళ్ళీ మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గరనే ప్రైస్ యాక్షన్ అనేది పనిచేస్తుంది. చూసారు, ప్రైస్ యాక్షన్ అనేది మనం పర్ఫెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్లో చేసిన ప్రైస్ యాక్షనే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు చూడండి, మన పాత వీడియోస్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 12,974, మార్కెట్ కూడా ఈరోజు ఇక్కడి నుంచి రివర్స్ అయింది. తర్వాత సపోర్ట్ వచ్చేసి 12,851, అగైన్ సపోర్ట్ వచ్చేసి 12,752, 12,753 టు 12,778. ఇది ఛానల్ ఫ్రెండ్స్. ఛానల్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ తెలుసుకున్న తర్వాత ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 29,580 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,145, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,707 టు 28,820 ఛానల్ ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు మనకు రెసిస్టెన్స్ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎక్కడైతే హై చేసిందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మాత్రం ఈ లైన్స్ మనం పూర్తిగా క్యాండిల్ స్టిక్స్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే మనం తీసుకుంటాము. అందుకోసమే మన ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మేము ఈ స్ట్రాటజీ అనేది ప్రతి ఒక్కటి మన ఇంట్రాడే కోర్సులో మనం నేర్పిస్తాం ఫ్రెండ్స్. అయితే మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మార్కెట్లో ఎప్పటి నుంచి ఉన్న వారైనా సరే, లేదా కొత్తగా మార్కెట్లో స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేసుకోవాలి, నేను మనీ ఎర్న్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రేడింగ్ టెక్నిక్స్ నేర్చుకొని ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా కోర్సులో జాయిన్ కండి ఫ్రెండ్స్. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర ఇచ్చిన దగ్గర సపోర్ట్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి అప్ సైడ్ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ తీసుకొని కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే మనం కింద స్టాప్ లాస్ ఉంచి పైకి అప్ సైడ్ చేస్తాం. లేకపోతే ఇక్కడ మనం సిఈ కూడా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర ప్యాటర్న్ చూసుకొని 29,000 కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ, జస్ట్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, 100 పాయింట్స్ 200 పాయింట్స్ డిఫరెంట్ ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం చూసుకొని ఎప్పుడైతే మార్కెట్లో మనకు ప్రాఫిట్ వస్తుందో ఎగ్జిట్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి మన సినారియో, ఇక్కడి నుంచి ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి దాని కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ బేరిష్ క్యాండిల్ వస్తే దాని కింద సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆప్షన్లో చేయాలనుకుంటే ఇక్కడ పిఈ అనేది బై చేసుకోవచ్చు. ప్రాపర్ స్టాప్ లాస్తోనే చేయాలి. ఖచ్చితంగా ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కావాలి. అత్యాశకు అనేది పోవద్దు మార్కెట్లో. ఓకేనా, నెక్స్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది 3 minutes క్యాండిల్లో బ్రేక్ అయితే ఒకవేళ ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, అప్పుడు ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత 3 minutesలో అప్పుడు పైన బై చేస్తాం, కింద స్టాప్ లాస్ అని ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, సపోర్ట్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ఏం చేస్తాం, ఇక్కడ మనం ట్రేడ్ అనేది చెయ్యం ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ చెయ్యం. ఏం చేస్తాం, ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి మనం అప్ డౌన్ సైడ్ అని సెల్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది మన హార్జెంటల్ లైన్ పైనే ఉంటుంది ప్లస్. ఏది సేమ్ ఇక్కడైనా అంతే. ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినా రివర్స్ ట్రేడ్ ఒకటి ఉంటుంది మనకి, ఇంకోటి బ్రేక్అవుట్ ట్రేడ్ ఒకటి, అంతే. బ్రేక్అవుట్ కాగా రీటెస్ట్ ఖచ్చితంగా చేయాలి. తర్వాత రివర్స్లో కూడా మనకు ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఆప్షన్స్లో కూడా ఇందులో చూసి ఆప్షన్స్ కూడా మీరు
స్ట్రైక్ ప్రైస్ అంటే ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ చూసుకొని ప్రీమియం ప్రైస్ తక్కువ చూసుకొని ఇంట్రాడేలో క్లోజ్ చేయాలి, పొజిషనల్గా చేయొద్దు. ఇది ఆప్షన్స్లో. ఓకేనా. నెక్స్ట్ నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీలో కూడా ఇంతే. నిఫ్టీ ఏమైంది, కరెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ పెడతాం. లేకపోతే ఏం చేస్తాం, ఏదైనా ఒక సిఈని ఇక్కడ తక్కువ స్ట్రైక్ ప్రైస్ అంటే ప్రీమియం ప్రైస్ చూసుకొని ప్రీమియం తక్కువ ఉండదు చూసుకొని స్టాప్ లాస్ కరెక్ట్గా ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఆప్షన్స్లో ఇక్కడ సిఈ బై చేసుకుంటాం అప్ సైడ్. ఓకేనా. తర్వాత మార్కెట్ ఏంటి, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి కింద సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దాని కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కింద సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ పెడతాం. ఫ్యూచర్స్లో ఆప్షన్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, డౌన్ సైడ్ కిందకి వస్తే పిఈ అనేది బై చేస్తాం. ఫ్రెండ్స్ ఓన్లీ నేను ఇక్కడ సిఈపి బైయే చెప్తున్నాను, సెల్లింగ్ మాత్రం చెప్పట్లే. ఓకేనా. తర్వాత ఇది వచ్చి రివర్స్. తర్వాత ఏమైతే మనకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే బ్రేక్ కాగానే ట్రేడ్ చేయకుండా ఎప్పుడైతే మార్కెట్ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత పైకి బై చేస్తాం, కిందనే స్టాప్ లాస్ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ చూసుకొని ఎప్పుడైతే ప్రాఫిట్లోకి వస్తామో ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే మనకున్న స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము మన ఇంట్రాడే కోర్స్ డీటెయిల్స్ అనేది సండే రోజు మన గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాము. ఇంకెవరైనా జాయిన్ కావాల్సి ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఖచ్చితంగా ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. మార్కెట్లో లెర్న్ అంటే ఫస్ట్ నేర్చుకొని ట్రేడ్ చేసుకొని సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ మనకు మా కోర్సులో అనేది ఇంట్రాడే కోర్సులో అనేది జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.